హాయ్, దిస్ ఈస్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. ఇవాళ ఆరోగ్య డెంటల్ క్లినిక్లో వచ్చిన ఓ స్పెషల్ కేసు. బాబు వయసు 10 సంవత్సరాలు ఉంటాయి. స్కూల్లో క్రికెట్ ఆడుకుంటూ ఒక్కసారిగా కింద పడిపోయాడు. పన్ను పూర్తిగా బయటికి వచ్చేసింది. దీన్నే టూత్ ఎవల్షన్ అంటారు. పళ్ళు పూర్తిగా ఊడి బయటికి వచ్చిన సందర్భంలో టైం అనేది చాలా ఇంపార్టెంట్. అతని పేరెంట్స్ చాలా ఫాస్ట్గానే క్లినిక్కి తీసుకొచ్చారు. మేము వెంటనే ఇది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కాబట్టి ఫస్ట్ ఆ పన్నుని క్లీన్ చేసి, గమ్స్ చెక్ చేసి, స్కాన్ చేసి వెంటనే ఆ పన్నుని మళ్ళీ అదే ప్లేస్లో ఫిక్స్ చేసాం. తర్వాత స్ప్లింట్ అనేది వేసాం. స్ప్లింట్ అంటే ఏంటంటే పన్ను మనం ఫిక్స్ చేసిన తర్వాత స్టేబుల్గా ఉండేలా చేస్తాం. ఇది కనీసం మనము 2 వీక్స్ to 4 వీక్స్ వరకు ఖచ్చితంగా ఆ స్ప్లింట్ అలానే ఉండాలి. 1 వీక్కి ఒకసారి చెకప్స్కి అనేది రావాలి. ఎప్పుడైతే పన్ను గట్టి పడిపోతుందో, ఫిక్స్ అయిపోతుందో అదే ప్లేస్లో, అప్పుడు ఈ స్ప్లింట్ అనేది రిమూవ్ చేస్తాం. చూసారుగా, ఇప్పుడు పిల్లవాడు నవ్వుతూ ఉన్నాడు. మీకు ఒక చిన్న టిప్ అండి, పన్ను ఊడితే భయపడకండి. అది ప్లెయిన్ వాటర్లో కానీ లేదా పాలల్లో కానీ లైక్ సెలైన్ వాటర్లో కానీ ఆ ఊడిన పన్నుని స్టోర్ చేసి వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. సరైన సమయానికి ట్రీట్మెంట్ చేస్తే ఆ పన్నుని మనము సేవ్ చేయొచ్చు. హాయ్ అండి, మా అబ్బాయి 14 years ఉంటుందండి. మా అబ్బాయి క్రికెట్ ఆడుతుంటే 4 వీక్స్ బ్యాక్ పన్ను అనుకోకుండా బాల్ తగిలి మొత్తం పన్ను వేసిపోయింది. అప్పుడు నాకు టెన్షన్. మా అబ్బాయి ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి అకాడమీకి వెళ్ళి అక్కడి నుంచి మా అబ్బాయిని తీసుకొచ్చి దగ్గరలో ఉన్న ఆరోగ్య డెంటల్ కేర్కి తీసుకొచ్చాను. మేడం అన్నారు ఇమీడియట్లీ పన్ను ఎక్కడ పడిందో అక్కడి నుంచి తీసుకొచ్చేసి అండి అది నేను ఫిక్స్ చేస్తా వితిన్ ½ an hourలో చెప్పారు. అలాగే నేను వెళ్ళి ఇమీడియట్లీ పన్ను తీసుకొచ్చాను. మేడం ఫిక్స్ చేశారు. అది మళ్ళీ ఫిక్స్ చేసిన వీక్ to 3 వీక్స్ చెక్ చేశారు. ఇప్పుడైతే పన్ను మొత్తం సెట్ అయిపోయింది. కానీ నాకు బాగా హ్యాపీగా ఉందండి. పర్మనెంట్ పన్ను మనము మళ్ళీ రాదు కదా, కానీ మేడం దాన్ని సక్సెస్ చేసి చూపించారు. మేమంతా హ్యాపీగా ఉన్నామండి. థ్యాంక్ యూ అండి.